టీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఫోన్ చేయమని చెప్పాడు. ఆ ఫోన్ నంబరు రాజశేఖర్ అని ఆయన నెంబర్ ఉంటాడు. ఎవరికి ఇచ్చినా రాజశేఖర్ పేరు ఇస్తాడు ఆయన. రాజశేఖర్ నీ నంబర్ అని. ఆ నెంబర్కి మేము ట్రై చేయని ఒకసారి కేసీఆర్తో మాట్లాడదామని చెప్పిన. ఎవరికి ఆడ రంధ్రం, కొత్త రోడ్ల రంధ్రం పట్టే మన పీకలు తీస్తా కాంట్రాక్టర్లే అని చెప్పాడు. మీరే బ్రేకింగ్ వేసారు, వార్తలు రాశారు. గుంత కనబడితే 500 రూపాయలు మీ అమ్మ నెల్లూరులో కూతామంటది. కేసీఆర్ చెప్దామని మేమందరం ట్రై చేసినాం. ఆ రాజశేఖర రెడ్డి గారి ఫోన్ బంద్, స్విచ్ ఆఫ్. ఇదొక సంఘటన. ఆ వరంగల్ గోడగుల కొట్టి స్లాబ్ అడిగి ఉన్నాడు కదా, అతను కూడా రాజశేఖర రెడ్డి నంబరే ఇచ్చాడు. మనం ఇది టీవీలలో వచ్చింది. ఇది కేసీఆర్ యొక్క వారి చాతుర్యము, వారి పరిపాలన ఆ 10 ఏళ్లలో. ఇప్పుడు జనాలు ముఖ్యమంత్రి కాకముందు జనాలు అదికొచ్చారు. ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ దించగానే ఇప్పుడు మళ్ళీ ప్రజలు అదికొస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజలు, తెలంగాణ ప్రజలు జ్ఞాపకం రాలేదు. ఎంత అన్యాయం అండి. 10 నిమిషాలు నువ్వు తినే తిండికి 3 సార్లు కరెంటు పోయిందని కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తున్నవి. ఇంత అబద్ధం ఆడి జనాలను మళ్ళీ మోసగాళ్ళకు మోసగాడు కేసీఆర్. మళ్ళీ ఏంది ఇదంతా? అన్యాయం అండి ఇది. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ గారి బ్లడ్ అది ఆ తత్వం అందరికి వచ్చేసింది. కేటీఆర్కి వచ్చింది, హరీష్కి వచ్చింది, కవితకు వచ్చింది. ఎవరన్నా ఇప్పుడు ఇన్ని అబద్ధాలు ఆడే కేసీఆర్ కుటుంబంని ఎట్లా మేము నిజమైన పరిపాలన అందించే కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి ఎలక్ట్రిసిటీ మినిస్టరు, డిప్యూటీ సీఎం, కాబట్టి కేసీఆర్ గారికి ప్రజలకు కరెంటు పోతలు, తెలంగాణలో కరెంటు ఇప్పుడు ఎక్కడనో ఒక దగ్గర లైన్ ట్రిప్ అవుతుందండి. ఎక్కడనో దగ్గర అయితే పోతుంది, సహజమే కదా. ఎండాకాలము హీట్ ఉంటుంది, అక్కడక్కడ జనరల్గా అది జనరల్గా అయ్యేది అది. ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ ప్రజలకు కరెంటు గురించి కాదు చింతన. కేసీఆర్ గారి కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ అయిపోయింది. తెలంగాణ ప్రజలు కట్ చేసిర్రు. కేసీఆర్ గారి కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ అయిపోయింది. అందుకే వీళ్ళు ఒరిజినల్ కరెంటుకి ముట్టుకుంటే కాకులు గిలగిలగిల ఎట్లా కొట్టుకుంటాయో, ఈ పొలిటికల్ పవర్ ముఖ్యమంత్రి పోస్టు మంత్రులు ఆ కుటుంబానికి పోయేసరికి ఆ కాకుల తీరు కొట్టుకుంటున్నారు వీళ్ళంతా. కరెంటు ముట్టుకొని ఎట్లయితే కాకులు కొట్టుకుంటాయో, ఈ పవర్ పోయేసరికి కేసీఆర్ గారి కుటుంబము వీళ్ళు కాకుల తీరు పవర్ పోగానే కొట్టుకుంటున్నారు. దట్టు ఈ ఎండలకు బయట తీవ్రమైన ఎండలు. ఆ తిక్కల మాట్లాడుతున్నారు. ఎండలకు తప్పుతలేదు బయటికి వెళ్ళక కేసీఆర్కి. ఎందుకంటే పోకపోతే ఎంపీ ఎలక్షన్లో అవుట్ అయిపోతారు, రాజకీయంగా అవుట్ అయిపోతారు. ఈ ఉన్నది కూడా వీక్తుంది. కాబట్టి ఎంపీ ఎలక్షన్ల ప్రచారానికి గత్యంతరం లేక వెళ్లాల్సి వస్తుంది. వెళ్తేనేమో ఈ ఎండలు, హీటు,
వెళ్ళకపోతే ఇంట్లో హీటు, కుటుంబం యొక్క నాయనా నువ్వు బయటికి రాకపోతే ఎట్లా, మరి రాజకీయం ఏం కావాలి, నువ్వు రావాల్సిందని ఇంట్లో హీటు, బయటికి వస్తే ఎండల హీటు. ఇది కేసీఆర్ గారి యొక్క కుటుంబంలో ఉన్న రాజకీయ ఇబ్బందులు. అందుకే ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు కేసీఆర్ గారు. ఇది నటననే. ఎప్పుడప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క, ఎలక్ట్రిసిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సెక్రటరియట్లో కూర్చొని మొన్నటిదాకా కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు లేదు, కానీ